Hello students, welcome to ABN and PRR College online classes. మనం లాస్ట్ క్లాస్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ టాపిక్లో ఉన్న 4 కంటెంట్స్లో ఒక కంటెంట్ని నేను లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే ట్యాబ్యులర్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఏదైనా ఒక డేటాని ట్యాబ్యులర్ ఫార్మెట్లో అంటే టేబుల్ ఫార్మెట్లో రోస్ అండ్ కాలమ్స్లో వచ్చేలాగా అరేంజ్ చేస్తే దాన్ని ట్యాబ్యులర్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అని అంటారని చెప్పాను. ఓకే, సో ఆ డేటాని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఉంటారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఇచ్చే క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్. ఆ 5 క్వశ్చన్స్ కలిపి మొత్తంగా 4 కంటెంట్స్ని బేస్ చేసుకుని వస్తారు. అంటే 4 టైప్స్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని ఏదో ఒక టైప్ని మీకు క్వశ్చన్గా ఇస్తాడని చెప్పాను. అందులో ఒకటి మనం లాస్ట్ క్లాస్లో కంప్లీట్ చేసాం. అదేంటంటే టేబులర్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అన్నమాట. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే అనదర్ డేటా రిప్రజెంటేషన్ కాన్సెప్ట్ ఏంటంటే పై చార్ట్ అండి. ఏంటండి? పై చార్ట్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ని సర్కిల్లో కనుక రిప్రజెంటేషన్ చేస్తే ద డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్ దెన్ ద చార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ పై చార్ట్. ఏంటండి? పై చార్ట్ అంటాం. ఏమని అడుగుతాం? పై చార్ట్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక ఎక్స్పెన్సెస్ ఎలా ఒక ఫ్యామిలీ యొక్క ఎక్స్పెన్సెస్ని చూపించే ఒక పై చార్ట్ని ఇక్కడ చూపించడం జరిగింది. మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. మనం సర్కిల్లో పర్సంటేజ్ లాగైనా చెప్పొచ్చు, లేదా యాంగిల్స్లోనైనా చెప్పొచ్చు. ఓకేనండి? ఒక సర్కిల్లో టోటల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈక్వల్ టు ఓకేనా 360 డిగ్రీస్ అవుతుందండి. సర్కిల్లో టోటల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అండి? 360 డిగ్రీస్ అవుతుంది. అదే పర్సంటేజ్లో చెప్తే 100% ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని చెప్పొచ్చు. 100% ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని చెప్పవచ్చు. సో దీని నుంచి 10% ఎంత అవుతుంది? 36 డిగ్రీస్ అవుతుంది. దీని నుంచి 1% 3.6 డిగ్రీస్ అవుతుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. రిలేషన్ బిట్వీన్ యాంగిల్ అండ్ పర్సంటేజెస్ అంటే 1% ఈక్వల్ టు 3.6 డిగ్రీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, మీకు అర్థం అవడానికి చూపిస్తాను. ఇక్కడ టోటల్గా మొత్తంగా అయ్యే అమౌంట్ ఎంత చూస్తే టోటల్ అమౌంట్ ఇన్కమ్ అనుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఇన్కమ్లో అయ్యే ఖర్చు చూస్తే టోటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది చూడండి. ఆల్ జీరోస్. నెక్స్ట్ 9 + 3 12 20 23 30 3 ఉంది. 3 2 5 5 1 చూడండి ఇక్కడ 7 3 10 18 21 9 30 3 ఉంది. 3 7 10 13 13 + 2 15 16,000 అంతేనా? 16,000 ఇన్కమ్గా వస్తుంది. ఇన్కమ్గా వస్తే కనుక అందులో సేవింగ్స్ ఎంత అంటున్నాడు? రఫ్గా 13% అన్నాడు. సేవింగ్స్ 13% అన్నాడు. సో చెక్ చేస్తే 16లో 13% చెక్ చేసుకుంటే ఓకేనా మనకి 1900 వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మ్యాథ్ చేస్తుంది. 10,000 ఇది 10,000 12,000 ఇది 13,000 తర్వాత ఇది 14,200 15,000 అవుతుంది. ఓకేనా 15,000 అయింది. సారీ, ఈ 15,000లో 30% సేవింగ్ అంటే 15,000 ఇంటూ 13/100 అని తీసుకుంటే 15 13 195 పక్కన 0 వస్తుంది. సో సేవింగ్స్ రఫ్గా 1900 అన్నమాట. ఓకే, సో అందుకే మీరు చెక్ చేసుకోవచ్చు. అలా ఇస్తూ ఉంటాడు అన్నమాట. టోటల్ ఇన్కమ్ వాడు ఇక్కడ మెన్షన్ చేయలేదు, జస్ట్ మీకు అర్థం అవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో టోటల్గా వచ్చిన అమౌంట్లో ఈ సేవింగ్స్ని పర్సంటేజ్గా మనం కట్టమని అంటాడు, లేదా డైరెక్ట్గా 13% మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇన్కమ్ గురించి వాడు మెన్షన్ చేయలేదు, జస్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ అని ఇచ్చి దానికి ఎంత పర్సంటేజ్ ఉన్నాయని చెప్తాను. సో సర్కిల్లో ఉన్న ఓవరాల్ పర్సంటేజ్ కలిపితే ఎంత రావాలండి? 360 డిగ్రీస్ రావాలండి. 360 డిగ్రీస్ రావాలి. ఓకేనా? అంటే 100% దట్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని అనుకోవాలి. ఓకే, సో మనకి టోటల్ అమౌంట్ 15,000 అని అనుకుంటే అందులో గ్రాసరీ పర్సంటేజ్ అన్నారు అనుకోండి 3,000/30,000 ఇంటూ 100 అని తీసుకుంటాం. సో ఈ 3 zeros ఈ సింగిల్ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎంత వస్తుంది? 10% వస్తుంది. దీనే డిగ్రీస్లో చెప్పండి ఏం చెప్తాం? 1% అనేది 3.6 కాబట్టి 10% అంటే 10 ఇంటూ 3.6 దట్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ అని చెప్తారు. అర్థమవుతుందండి మీకు? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? సో పై చార్ట్లో ఇన్ఫర్మేషన్ని సర్కిల్లో ఇస్తాడు. సర్కిల్లో దేని సెగ్మెంట్ దాని సెగ్మెంట్గా పార్ట్గా వదిలేస్తాడు. ఇందు నుంచి మెయిన్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అడగాల్సింది సెంట్రల్ యాంగిల్ అని అంటారు. ఎక్కువగా మిమ్మల్ని అడిగి సెంట్రల్ యాంగిల్ ఫార్మ్డ్ బై సేవింగ్స్ అని అంటాడు. సో వెంటనే సేవింగ్స్ ఎంత ఉంది? 13%. 1% అంటే 3.6. సో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 46.8 డిగ్రీస్ అని చెప్తాం. అర్థమవుతుందండి? సో ఆ విధంగా మనం ట్రై చేసుకోవాలన్నమాట. సో పై చార్ట్లో సర్కిల్లోని సెంట్రల్ యాంగిల్కి పర్సంటేజ్ రిలేషన్ అంటే 1% ఈక్వల్ టు 3.6 డిగ్రీస్ అనమాట. సర్కిల్లోని సమ్ ఆఫ్ ద యాంగిల్స్
360 degrees అనమాట. ఓకే, ఇవి గుర్తుంచుకోండి. మిగతావన్నీ కామన్. యావరేజ్ ఎంత, పర్సెంటేజ్ ఎంత, నెక్స్ట్ వేరే ఇంకోటి ఏమైనా డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంత, లేదా రేషియోస్ ఎంత అని కామన్గా అడుగుతాడు. కొత్తగా ఉండేది ఏంటంటే సెంట్రల్ యాంగిల్ ఎంత అని అడుగుతాడు. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి పై చార్ట్ నుంచి. సో ఇప్పుడు మనం పై చార్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎటువంటి మోడల్స్ ఉంటాయనేది కొన్ని మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మోడల్ చూడండి. The following pie chart give the information about the distribution of weight in the human body according to different kinds of component. Study the pie charts and answer the questions. Distribution of weight in human body అని అంటున్నాడు. ఓకేనా, సో జాగ్రత్తగా వినండి. ఈ పై చార్ట్ ఏం చెప్తుందంటే హ్యూమన్ బాడీలో డిఫరెంట్ కాంపోనెంట్స్ యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే, సో వెయిట్ ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, బోన్స్ ఎముకలు ఉన్నాయి కదండి, ఈ ఎముకలు 1/5 ఉన్నాయంట. 1/5 అంటే మనకు చేయడం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి దాన్ని పర్సెంటేజ్లో మార్చేసుకోండి. దట్ ఈస్ 20%. అంటే బోన్స్ ఎంత అండి, 20% ఉన్నాయి. నెక్స్ట్ మజిల్ 310 అంటే ఇంటూ 100 చేయండి. మీకు ఆల్రెడీ పర్సెంటేజ్లో చెప్పాను, ఫ్రాక్షన్ని పర్సెంటేజ్గా మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. సో 30%. నెక్స్ట్ హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ అదర్ ప్రోటీన్స్ 2/5 అంటే 2/5 ఇంటూ 100. సో 5 ఇందులో 20 టైమ్స్ 2 20s are 40% అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్కిన్ 1/10 అంటే మరలా 10% అన్నమాట. అర్థమవుతుందండి. సో ఓవర్గా చూసుకుంటే ఇది 10 20 30 30 20 50 50 ప్లస్ ఇది 10 20 30 30 ప్లస్ 40 70 70 ప్లస్ 30 100 సరిపోయిందండి. సో 100% ఇలాగ అయిపోయింది. అయితే ఇందులో మళ్ళా ఈ వెయిట్లో వాటర్ ఎంత ఉంటుంది, అదర్ డ్రై ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ప్రోటీన్స్ ఎలా ఉంటాయి. ప్రతి దాంట్లో ప్రోటీన్స్ ఉంటుంది కదా. వాటర్ 65% ఉంటుందంటే అదర్ డ్రై ఎలిమెంట్స్ 11 ఉంటాయంటే ప్రోటీన్స్ 24% ఉంటాయని చెప్పాడు. సో ఫస్ట్ బోన్లో 20% అంటే 100లో 20 గ్రాములు బోన్ ఉందనుకుంటా, ఆ 20 గ్రాములు మళ్ళీ వాటర్ 65% ఉంటుంది అన్నమాట. ఓకే, స్కిన్ 10%, 10 గ్రాములు ఉంది, ఆ 10 గ్రాములు 65% వాటర్ ఉంటుంది అనమాట. అలాగనమాట, ఆ విధంగా చెక్ అయినాయి అనమాట. సో ప్రతి బాడీలో వాటర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే డ్రై ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, అలాగే బాడీ అంటే ఎలా చేద్దాం, బోన్స్ అంటాము, మజిల్స్ అని అంటాము, హార్మోన్స్ అని అంటాము, స్కిన్స్ అని అంటాము. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నాడు అనేది 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ ఈక్వలెంట్ టు వెయిట్ ఆఫ్ ద స్కిన్ అంటున్నాడు. ఓకేనండి, ప్రోటీన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్ లో ఎంత పర్సెంటేజ్ స్కిన్ యొక్క వెయిట్కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఇది ఆల్రెడీ ఏమనుకున్నాం మనం, 1/10 అంటే 10% అనుకున్నాం. ఈ 10% ఈ ప్రోటీన్లో ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. సో X% ఆఫ్ 24% ఈజ్ ఈక్వల్ టు 10% అని తీసుకొచ్చా. సో పర్సెంటేజ్ క్యాన్సిల్ చేశాను. సో X ఇంటూ 24/100 ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకేనా. సో X ఈక్వల్ టు 10 ఇంటూ 100/24 అవుతుంది. 4 టేబుల్ ఇందులో 25 టైమ్స్, ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. నెక్స్ట్ 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. సో మల్టిప్లై చేద్దాం. 25 ఇంటూ 5, 5 5s are 25, 2 5 2s are 10 plus 2 125. సో 125/3 అయింది. ఈ 3తో 125 డివైడ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా 3 4 జా 12, రిమైండర్ 5, 1 టైం 3, రిమైండర్ 2, పాయింట్ పెడితే 0, 6 టైమ్స్ 18, నెక్స్ట్ 20లో మళ్ళా 6 టైమ్స్. సో అప్రాక్సిమేట్లీ ఎంత చెప్తాం, 41.66% అనొచ్చు, కొన్ని చోట్ల 42 కూడా ఇవ్వచ్చు. వాడు అప్రాక్సిమేట్గా అడిగాడు అనుకోండి 42% తీసుకోండి. వాడు అలా కాకుండా డైరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీరు 41.66% అని తీసుకుంటాం. వాడు ఏం అడుగుతున్నాడంటే ఈ ప్రోటీన్లోని ఎంత పర్సెంటేజ్ స్కిన్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అందుకే X% ఆఫ్ ప్రోటీన్ ఈక్వల్ టు స్కిన్ అని రాశాను, అంటే 10%. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చింది. ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందండి, 41.66% వచ్చింది. సో ఆ విధంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక్కోసారి సింగిల్గా ఇస్తాడు పై చార్టు, లేదా 2 కూడా ఇస్తాడు. సో 2 ఇచ్చినప్పుడు బోన్స్ స్కిన్స్ దాని ఒక పోర్షన్, అందులో మళ్ళీ వాటర్ ప్రోటీన్స్ అనేది వేరే పోర్షన్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ నైదర్ మేడ్ ఆఫ్ బోన్స్ ఆర్ స్కిన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నది, హ్యూమన్ బాడీలో ఎంత పోర్షను బోన్స్తో కానీ స్కిన్స్తో కానీ కలిపి ఫామ్ అవ్వలేదు అని అంటున్నాడు. అంటే హ్యూమన్ బాడీలోని ఎంత పార్ట్లో బోన్లో ఉండవు, స్కిన్లో ఉండవు, లేని పోర్షన్ ఎంత అన్నాడు. సో బోన్లు అంటే ఎంత, 1/5. ఇది స్కిన్ అంటే 1/10, 1/5 ఆఫ్ 100 ప్లస్ 1/10 ఆఫ్ 100. ఓన్లీ వాటి పోర్షన్ ఎంత ఉందో చూస్తున్నాం. ఓకేనా. సో 5 20
ఈ 10 ఇందులో 10 సో ఎంత అవుతుంది 20 ప్లస్ 10 దట్ ఈక్వల్ టు 30% ఆఫ్ బాడీ ఆక్యుపైడ్ బై బోన్స్ ఆర్ స్కిన్స్ అనమాట. ఓకేనా? సో 30% బాడీలోని 30% బోన్స్తో కానీ స్కిన్స్తో కానీ ఆక్యుపై అయింది. సో డజంట్ ఆక్యుపైడ్ అంటే ఏంటి? మిగిలినదంతా వాటితో కానిది. సో దాన్ని ఎలా చెప్తాం? 100 మైనస్ 30 దట్ ఈక్వల్ టు 70%. ఓకే? సో హ్యూమన్ బాడీలోని 70% బోన్లు స్కిన్లు కాకుండా మిగతా వాటితో ఫామ్ అయ్యింది. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్తగా చూడండి. మరొక మోడల్ చూస్తున్నాం. అప్పుడు మరొక మోడల్, ఇది ఎనదర్ పై చార్ట్ అన్నమాట. ఓకే? ఈ పై చార్ట్ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ టు బి కలెక్టెడ్ బై ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ ఇట్స్ ఫేజ్ 2 ప్రాజెక్ట్. స్టడీ ద పై చార్ట్ అండ్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ పై చార్ట్ ఏం చెప్తుందంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అదే హైవే రోడ్స్ అవి వేస్తూ ఉంటారు కదండి, వాళ్ళు ఫేజ్ 2 ప్రాజెక్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్కి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఎటువంటి సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇంత బడ్జెట్ అని వేస్తారు కదండి, వాళ్ళు రోడ్స్ చేయడానికి ఇన్ని చేయడానికి ఇంత బడ్జెట్ అవుతుందంటారు. ఆ బడ్జెట్ని కలెక్ట్ చేసుకోవాలి కదా, మరి ఆ అమౌంట్ని ఏ విధంగా గెయిన్ చేయాలి అనుకోవడానికి ఎటువంటి సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ని చూపిస్తున్నారు. స్టడీ ద పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో ఫాలో. ఓకే? సో ఆ పై చార్ట్ని మీరు పూర్తిగా స్టడీ చేసి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమంటున్నాడు. సో ఇక్కడ టైటిల్ చూడండి, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ టు బి అరేంజ్డ్ బై NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ ఫేజ్ 2 ప్రాజెక్ట్స్ ఇన్ క్రోర్స్, అంటే కోట్లలో ఎంతెంత సోర్సెస్ ఉన్నాయని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ భాగం దేనికి ఉందో చూడండి, మార్కెట్ బారోయింగ్కి ఎక్కువ భాగం ఉందండి. మార్కెట్ బారోయింగ్కి ఎక్కువ భాగం ఉంది. ఎందుకు? 29,952 కోట్లు మార్కెట్ నుంచి బారో చేయడంలోనే ఉంది. నెక్స్ట్ చూడండి, టోల్ గేట్ల ద్వారా 4,910 రూపాయలు, యాన్యుటీ సంవత్సర ఆదాయంలో 6,000 కోట్లు. నెక్స్ట్ SPVS అంట 5252 క్రోర్స్, ఎక్స్టర్నల్ అసిస్టెంట్ బయట నుంచి వచ్చే వాటి ద్వారా 11,486 కోట్లు అనమాట. ఓకే? సో డిఫరెంట్గా ఓవరాల్గా ఇంత. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మొత్తంగా వచ్చేది ఎంత అంటే ఒకసారి మనం అది రాసుకోవడం మనకు చాలా మంచిదండి. 486, నెక్స్ట్ 5252, 4910, 6,000. సో 2 plus 6 8, 8 plus 2 10, 1 plus 5 6, 14, 19, 20, 2 plus 9 11, 15, 17, 26, 2 9 11, 12, 17, 21, 7 27, 2 2 4, 4 plus 1 5, 5 7 6 00. ఓకేనా? 10 15 19 21 27. ఓకే, 57,600 క్రోర్స్ అనమాట. 57,600 కోట్లని టోటల్గా ప్రాజెక్ట్కి యూటిలైజ్ చేద్దాం అనుకుంటున్నారు. అందులో డిఫరెంట్గా చూస్తున్నారు. ఎక్కువ భాగం దగ్గర 50% షేర్ మార్కెట్ బారోయింగ్ నుంచే వస్తుందండి. తక్కువ ఏమో టోల్ గేట్స్ నుంచి వస్తుంది. 10% రఫ్గా 10% కన్నా తక్కువ, 10% కన్నా తక్కువ అనమాట. 8% అలాగా వస్తుంది దీని నుంచి. ఓకే? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. నియర్ అబౌట్ 20% ఆఫ్ ద ఫండ్స్ ఆర్ టు బి అరేంజ్డ్ త్రూ అంటున్నాడు. 20% ఆఫ్ ఫండ్స్ ఆర్ టు బి అరేంజ్డ్ త్రూ అంటున్నాడు. మొత్తం కలెక్షన్లో 20% ఫండింగ్ దేని నుంచి వస్తుంది అని అంటున్నాడు. సో మొత్తం నేను 57,600 కోట్లు అని చెప్పాను మీకు. ఇందులో 20% అంటే ఎంతో చూస్తే సరిపోతుందా? అంటే అసలు మరి 20% ఫండ్స్ దేని నుంచి అరేంజ్ అవుతున్నాయి అని అడిగాడు. అసలు 20% అంటే వాల్యూ ఎంతో తెలిస్తే దాన్ని బట్టి మనం కంపేర్ చేసేయచ్చు కదా. ఓకే? సో 0000. సో 576 into 20, that is 2 6s are 12, 1, 2 7s are 14 plus 1 15, 1, 2 5s are 10, 10 plus 1 11, 11,520 అవుతుంది. ఎంత వస్తుందండి? 11,520 కోట్లు అంట. రఫ్గా ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడే కదండి, చూడండి. ఎక్స్టర్నల్ అసిస్టెంట్ నుంచి 11,486 కోట్లు, అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 11,500 కోట్లు. వాడు కూడా ఏమడుతుంది? నియర్ అబౌట్ 20% అంటున్నాడు. అంటే దగ్గరగా 20% అమౌంట్ ఫండ్స్ ఏ విధంగా అరేంజ్ అవుతున్నాయి అని అడుగుతున్నాడు. సో ఏ విధంగా అరేంజ్ అవుతున్నాయి? ఎక్స్టర్నల్ అసిస్టెంట్ నుంచి అరేంజ్ అవుతున్నాయి. మీకు అందుకోసమే టోటల్ ఫండ్ ఎంత అన్నది యాడ్ చేయమని చెప్పాను. అర్థమవుతుంది. సో అది యాడ్ చేసుకుని ఉంటే మీకు ఇలాంటి క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు ఈజీగా ఉంటుందండి. కొన్నిసార్లు అడుగుతాడు 20% ఎక్కడ ఉంది, 30% ఎక్కడ అవుతుంది, 10% ఫండింగ్ ఎక్కడ అవుతుంది, లేకపోతే లీస్ట్ ఎక్కడ అవుతుంది అని అడుగుతూ ఉంటాడు. సో అటువంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే అవి గుర్తుంచుకోవాలండి. ఎందుకైనా మంచిదని ఒకసారి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో
మీరు క్వశ్చన్ చూడగానే ముందు టోటల్ యాడ్ చేసి చూసుకుని ఎక్కడ పెట్టిందో చూడాలి. నెక్స్ట్ ఎక్కువ అవుతుంది అనేది అనలైజ్ చేయాలి. తక్కువ ఎక్కడ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మాక్సిమంకి మినిమంకి డిఫరెన్స్ అడుగుతుంది. లేకపోతే మాక్సిమం ఎక్కడ ఉంది, మినిమం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. లేదా ఇక్కడ 10% ఫండ్స్ ఎక్కడ వస్తుంది, 20% ఫండ్స్ ఎక్కడ వస్తుంది అని అడుగుతాడు. సో అటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు యూజ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసేయాలండి. ఎక్కువ ఎక్కడ ఉంది, తక్కువ ఎక్కడ ఉంది. ఓకే, సో అలాగే నెక్స్ట్ టోటల్గా పెట్టిన ఫండ్ ఎంత అని చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If NHAI, National Highway Authority of India, could receive a total of 9,695 crores as external assistance, by what percent should it increase the market borrowing to arrange for the shortage of funds అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ అసిస్టెంట్కి 9,695 కోట్లే ఇస్తే కనుక మరి ముందు అనుకున్న దానికన్నా ఎంతో కొంత తక్కువ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ బారింగ్లో కొంత అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నారు, అది ఎంత ఇంక్రీజ్ చేస్తే ఈ షార్టేజ్ని బ్యారీ చేయగలదు అని అంటున్నారు. అంటే మామూలుగా ఎక్స్టర్నల్ అసిస్టెంట్కి ఎంత ఇద్దాం అనుకున్నారు, 11,486 కోట్లు ఇద్దాం అనుకున్నారు. కానీ ఇచ్చిదంతా 9,695. అంటే ఎంత తగ్గిస్తున్నారు, 1 18 - 9 9 3 - 13 - 6 7 10 - 1 1791 క్రోర్స్ తగ్గిస్తున్నారు. దీన్ని ఎవరు పెంచాలి, ఇందులోనే తీసుకోవాలి. సో బారోయింగ్లో ఎంత పర్సెంటేజ్ పెంచితే ఇది షార్టేజ్ తగ్గుతుంది అని అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పినాడు, ఈ 1791 అనేది ఓకే 29952లో 29952లో ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే, సో క్యాన్సిల్ ఏమైనా అవుతాయో చూద్దాం. 4 టేబుల్ ఇందులో 25 టైమ్స్ ఇందులో చెక్ చేస్తాను. 4 7 * 28, 19లో 4 4 * 16, 35లో 4 8 * 32, మళ్ళీ 32లో 8 టైమ్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్ క్యాల్కులేట్ చేస్తున్నాను. ఇక్కడ 3 2 * 6, 14లో 4 టైమ్స్, 28లో 9 టైమ్స్, ఇందులో 6 టైమ్స్. ఇందులో కూడా చెక్ చేస్తాను. 3 5 * 15, 29లో 9 టైమ్స్, ఇక్కడ 597 వచ్చింది. ఓకే, ఇంకా 3 టేబుల్ క్యాల్కులేట్ చేస్తున్నాను. ఇక్కడ 8 టైమ్స్, ఇందులో 3 2 టైమ్స్, ఇక్కడ 19 టైమ్స్ 57, ఇందులో 9 టైమ్స్, 199 × 25/832 వస్తుంది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయా రఫ్గా నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో చూస్తే మనకు తెలిసిన ఏమైనా నెంబర్స్ ఉన్నాయా, ఇక్కడ 7 టేబుల్ కానీ ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 2 × 4 16 అవుతుంది. మళ్ళీ ఇది 2 × 2 × 208 అవుతుంది. అంటే 4 × 208 అంటే 13 × 16 అవుతుంది. 13 × 16 అవుతుంది. సో 13 ఇందులో రఫ్గా 15 సార్లు క్యాన్సిల్ అవుతుంది, 195. ఓకేనా, సో ఇక 15 25 తీసుకుంటే 375/64 అవుతుంది. సో అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి 64ని 375తో డివైడ్ చేస్తే ఓకేనా 6 టైమ్స్ 360 384 అవుతుంది. సో అప్రాక్సిమేట్ ఆన్సర్ 6% అన్నమాట. అని చెప్పొచ్చండి. అప్రాక్సిమేట్గా ఎంత పెంచాలి, 6% పెంచితే సరిపోతుంది. అంటే 29,952 కోట్లలో 6% తీసుకున్నాడు మీకు 1,790 కోట్లు వస్తాయండి. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇది 1,800 కోట్లు అనుకుంటే మనకి ఇది ఒక 30,000 కోట్లు అని అనుకుంటే 1,830,000 కోట్లు ఎంత వస్తాయి అని తీసుకున్నా సరిపోతుంది. సో ఫైనల్గా ఎంత ఆన్సర్ వస్తుందండి, 6% వస్తుంది అనమాట. ఓకే, సో 6% పెంచాలి. ఇది 30,000 కోట్లు, 6% తీసుకుంటే 6,300 1,800 కోట్లు అవుతుంది. ఓకేనండి, సో ఆ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the toll is to be collected through an outsourced agency by allowing a maximum 10% commission, how much amount should be permitted to be collected by the outsourced agency so that the project is supported with 4,910 crores అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏమంటాడంటే ఈ టోల్ గేట్ వచ్చేసి సోర్స్ ఉంది కదా, ఆ టోల్ గేట్ ద్వారా వచ్చే సోర్స్ని ఒక బయట ఉన్న ఒక ఏజెన్సీకి ఇచ్చారు, మీరు కలెక్ట్ చేయండి ఈ టోల్ గేట్ని అనేసారు. సో వాళ్ళు కలెక్ట్ చేసినందుకు ఎంతో కొంత ఫేర్ అడుగుతారు కదా, ఎంతో కొంత పేమెంట్ అడుగుతారు కదా. వాళ్ళు ఎంత అడుగుతున్నారంటే ఏదైతే టోల్ ఉందో అందులో 10% కమిషన్ ఇవ్వాలి అని అంటున్నారు. ఓకేనా, 10% కమిషన్ వచ్చేలాగా చూసుకుంటే అంటే మన దగ్గర కలెక్ట్ చేసిన ప్రతి దాంట్లో 10% ఎక్స్ట్రా తీసుకుంటారు అనమాట, ట్యాక్స్ కమిషన్ ఏదో చేసి. అయితే ఎంత అమౌంట్ ఈ అవుట్సోర్స్డ్ ఏజెన్సీని కలెక్ట్ చేయమని చెప్పాలి అని అంటున్నారు. అంటే ప్రభుత్వానికి కావాల్సిందేమో 4,910 crores, వీళ్ళకి కావాల్సింది అందులో 10%. సో ఓవరాల్గా వాళ్ళు కలెక్ట్ చేసిన ఇంత అమౌంట్ తీసుకొస్తే
ఈ 4910 క్రోర్స్ వాళ్ళు తీసేసుకుని మిగతాది వీళ్ళకి ఇస్తారన్నమాట. ఓకేనా? సో మొత్తం కలెక్ట్ చేయాల్సింది అంటున్నాడు కాబట్టి ఆల్రెడీ ఉన్న 4910 క్రోర్స్లో ప్లస్ ఈ 4910లో 10%, ఇది వాళ్ళు కలెక్ట్ చేయాల్సింది. సో 4910 ప్లస్ 4910 ఇంటూ 10% అంటే 1/10. సో 0 క్యాన్సిల్. ఇంకేముంటుంది 4910 ప్లస్ 491. సో 1 10 19 10 14 1 5. సో ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేయాలి? 5401 క్రోర్స్ కలెక్ట్ చేయాలి. ఇన్ని క్రోర్స్ వాళ్ళు కలెక్ట్ చేసినట్లయితే ఓకే, అందులో 4910 క్రోర్స్ వాళ్ళు తీసేసుకొని మిగిలిన 491 క్రోర్స్ ఈ అవుట్ సోర్సెడ్ ఏజెన్సీకి ఇస్తారన్నమాట. అర్థమవుతుందండి? సో మీరు కమిషన్ దేని మీద తీసుకోవాలంటే మీకు ఏదైతే సోర్స్ వస్తుందో దానిలోనే 10% తీసుకోవాలండి, వేరేగా కాదు. ఓకేనా? సో 4910లో 10% తీసేసుకోకూడదు. 4910 వచ్చి ఎక్స్ట్రా 10% ఏజెన్సీ వాళ్ళకి వచ్చేలాగా వాళ్ళు పే చేసుకోమంటారు అనమాట. అర్థమవుతుందండి? సో మనం ఒక 100 రూపాయలు అనుకోండి, వీళ్ళకి రావాల్సిన ప్రభుత్వం వీళ్ళకి 10% ఎక్స్ట్రా వేసి అమ్ముతారు అన్నట్టు మనకు. అప్పుడు 110 రూపీస్ వస్తుంది. ఆ 110లో 100 ఏమో NHAIకి వెళ్ళిపోతుంది. ఓకే, 10 రూపీస్ ఏమో వీళ్ళకి వస్తుంది అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద సెంట్రల్ యాంగిల్ కరస్పాండింగ్ టు మార్కెట్ బారోయింగ్ ఈజ్ అన్నాడు. ఓకేనా? సో ఏంటంటే మార్కెట్ బారోయింగ్ ఏదైతే ఉందో దానికి వచ్చే సెంట్రల్ యాంగిల్ ఎంత అంటున్నాడు. సో మనకు ఓవరాల్ టోటల్ బడ్జెట్ ఎంత? 57,600 crores. ఇది ఎంత? 100%, లేదా దీన్నే సింపుల్గా 360 degrees అంటాం. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే 29,952 కోట్లు ఎంత డిగ్రీకి ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. వాడు పర్సెంటేజ్ అడిగితే పర్సెంటేజ్ తీసుకుంటాం, లేక డైరెక్ట్గా తీసుకుంటాం. 29952 into 360 by 57600. ఇది 00 క్యాన్సిల్. నెక్స్ట్ మనకు తెలిసింది కదా 6 టైమ్స్, ఇందులో 6 టైమ్స్, ఇందులో 6 9s are 54, ఇంకా 36 ఉంటుంది కదా 60. నెక్స్ట్ 6 ఇందులో 1 టైం, ఇందులో 160 టైమ్స్ అవుతుంది. 160 టైమ్స్ అవుతుంది. ఓకే, ఈ జీరోని పక్కన పెట్టి 16తో ఏమైనా డివైడ్ అవుతుందని చూస్తున్నాం. 16 29952, 16 1 jar 16, 13 9, 16 8 jar 128. ఇంకా తీసేస్తే ఇది 1, ఇది 1 11, ఇది 5 115, 16 6 jar 96, తీసేస్తే 19 190, సారీ 16 7 jar 112, 3 2 తీసేస్తే 2 1. ఇంకా ఎంత ఉంటుంది? 1872/10 అనమాట. 1872/10. సో రఫ్గా చెక్ చేస్తే 187.2 degrees అనేది సెంట్రల్ యాంగిల్ అవుతుంది. సో మీరు రఫ్గా చెక్ చేసేసుకోవచ్చండి. 57,600 ఉందా, అందులో బై 2 తీస్తే ఎంత? 28,800 కోట్లు అవుతుంది. ఆఫ్ అంటే 360లో ఆఫే కదా, 180 degrees 28,800 డిగ్రీలకు అవుతుంది. అంతకన్నా కొంచెం ఎక్కువ ఉంది, అంతే కదా. 28,800కి 200 కలిపితే 29,200, 1152 కోట్లు ఎక్కువ ఉంది. ఈ 1152ని ఓకేనా, ఈ 57,600లో ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్ చూసేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, సో అది చూస్తే మనకి 7.22 అయిపోతుంది. ఓకే, సో 57,600 300 డిగ్రీలు అనుకుంటే 00 కొడితే 36 డిగ్రీలు 5,760 కోట్లు వస్తుంది. బై 5 కొట్టారనుకోండి 1152 అనేది 7.2 డిగ్రీలకి ఈక్వల్ అవుతుంది. సో అలాగనే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ 180 ప్లస్ 7.2 తీసుకుంటే 187.2 degrees అనేది మన సెంట్రల్ యాంగిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ద అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ ద ఫండ్స్ టు బి అరేంజ్డ్ త్రూ టోల్ అండ్ దట్ త్రూ మార్కెట్ బారోయింగ్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ వీడు ఏమడుగుతాడంటే టోల్ గేట్ ద్వారా వచ్చే ఫండ్కి నెక్స్ట్ మార్కెట్ బారోయింగ్ ద్వారా వచ్చే ఫండ్కి అప్రాక్సిమేట్గా రేషియో ఎంత అవుతుంది అని అంటాడు. అంటే జస్ట్ క్యాన్సిలేషన్ చేసి చెప్పాలి. సో టోల్ ద్వారా వచ్చింది 4910 crores ఈజ్ టు 29952 అంటున్నాడు. 29952 అంటున్నాడు. ఓకే, సో నేను రఫ్గా చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటూ 6 టైమ్స్ చేస్తున్నాను. 4910ని 6తో చేస్తున్నాను. ఎంత వస్తుందో 6 1 jar 6, 6 9 jar 54, 5 6 4 jar 24 ప్లస్ 5 29, 29460 అవుతుంది. ఇక్కడ కూడా ఉంది ఎంత? 29952 ఉంది. సో అది అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి 49 టేబుల్ ఇందులో 1 టైం, ఇందులో 6 టైమ్స్ అని తీసేసుకోవచ్చు. ఓకే, 7 టైమ్స్ తీసుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది, 33,000 కోట్లకి వెళ్ళిపోద్ది. సో అందుకే 6 టైమ్స్ చెక్ చేస్తాను. 1:6 6 పాయింట్ సంథింగ్ అని వస్తుంది ఆన్సర్. కానీ మనం వాడు ఏమడుగుతున్నాడు? అప్రాక్సిమేట్గా
ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్గా మనం 1:6 అని చెప్పేయవచ్చు. అర్థమవుతుందండి. సో మీరు అలా రఫ్ చెక్ చేయకపోతే రాదండి. ఆ 4910తోనే క్యాన్సిల్ చేయాలి. వేరే చేస్తే మనకి లెంతీ అయిపోతుంది. అందుకే 4910తో డివైడ్ చేశాను లేదా మల్టిప్లై చేసి చెక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది రౌండ్ ఫిగర్ చేస్తే 5,000, ఇది రౌండ్ ఫిగర్ చేస్తే 30,000. సో 5,000 6 దార్ 30,000 కదా. సో అందుకని 1:6 డివైడ్గా రేషియోలో మనం డివైడ్ చేసాం అన్నమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The following pie chart shows the distribution of students of graduate and postgraduate levels in 7 different institutes in a town అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఓకే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. సింపుల్గా మీకు అర్థం, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఒక ఊరిలో ఒక టౌన్లో 7 రకాల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఒక్కో ఇన్స్టిట్యూట్లోనూ డిగ్రీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, పీజీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ పర్సంటేజ్ తీసుకుంటే ఇక్కడ మనకు 2 సర్కిల్స్ చూపించాడు. ఒకసారి చూడండి, 27,300 మంది డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఓకే, 24,700 మంది పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ చదివేది ఎవరు? డిగ్రీ స్టూడెంట్స్ ఎక్కువ చదువుతున్నారు. ఓకేనా. ఓకే, ఫస్ట్ చూద్దాం రఫ్గా. ఎవరైనా ఇప్పుడు మీకు చూడండి, గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నారనుకో ఈ ఫస్ట్ చార్ట్ చూడాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నకు సెకండ్ చార్ట్ చూడాలి. సో రఫ్గా మీకు ఒకటి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎస్లో ఎంత స్టూడెంట్స్ చదువుతున్నారు అని అడిగారు, ఎస్ అనే టౌన్లో. అప్పుడు ఏం చేస్తాం, మొత్తం 27,300 స్టూడెంట్లలో 14% మంది అంటాం. సో దీన్నే 27,300 ఇంటూ 14/100 అని రాసుకుంటే 0000 క్యాన్సిల్ అయ్యి ఇంకేం మిగులుతుంది, 273 ఇంటూ 14, 4 3s are 12, 4 7s are 28 plus 1 29, 2 4 2s are 8 plus 2 10 into 1 3s are 3, 1 7s are 7, 1 2s are 2 2 12, 1 plus 7 8, 1 plus 2 2. సో ఎంతమంది చదువుతున్నారు? 3,822 మంది చదువుతున్నారు. ఓకే, ఇక్కడ చూడండి మరి గ్రాడ్యుయేట్ లెవెల్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఎక్కడ చదువుతున్నారు. ఎంలో 17, ఆర్లో 17, ఎక్కువగా చదివేది అక్కడ చదువుతున్నారు. ఓకే, నెక్స్ట్ తక్కువ ఎక్కడ చదువుతున్నారు, ఎన్లోను పీలోను చదువుతున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది M = R, స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ M అండ్ R ఆర్ ఈక్వల్. నెక్స్ట్ N = P, అదొకటి గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఫస్ట్ హైయెస్ట్ M అండ్ N, దాని తర్వాత T, దాని తర్వాత S, దాని తర్వాత Q, ఫైనల్లీ P అండ్ N. నెక్స్ట్ పీజీకి వద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్లో ఎవరు ఎక్కువ చదువుతున్నారు ఎక్కడ అంటే ఎస్లో చదువుతున్నారు. సో ఎస్లో స్ట్రెంత్ ఎంత అంటే 21%, అంటే 21/100 ఇంటూ 24700. సో క్యాన్సిల్ చేస్తే 247 ఇంటూ 21, 1 7s are 7, 1 4s are 4, 1 2s are 2, 2 7s are 14, 2 4s are 8 plus 1 9, 2 2s are 4, 7 8 11 1, 5187 స్టూడెంట్స్ ఎస్లో చదువుతున్నారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఎస్ అన్నమాట, ఎక్కువ చదువుతుంది. మరి లోయెస్ట్ ఎం, ఇక్కడ చూసుకున్నారా, లోయెస్ట్ ఎం అన్నమాట. ఎంలో 80% చదువుతున్నారు. ఓకే, సో డిగ్రీలో హైయెస్ట్ అంటే ఎం అండ్ ఆర్ చదువుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో హైయెస్ట్ అంటే ఎస్ అనమాట. డిగ్రీలో లోయెస్ట్ అంటే ఎన్ అండ్ పి, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో లోయెస్ట్ అంటే ఎం అనమాట. సో ఇవి గుర్తుంచుకుంటే మీరు సరిపోతుంది. సో ఫస్ట్ మాత్రం మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఇవి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆర్ అన్నారు. ఆర్ అనే ఇన్స్టిట్యూట్లో చదువుతున్న గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మొత్తం ఎంతమంది అంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడే కదా. సో 17% ఆఫ్ 27,300 అన్నమాట. ఇది ప్లస్ అదైతే నెక్స్ట్ ఆర్లో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు అంటే అలాగా 14% ఆఫ్ 24700. ఓకే, సో ఈ పర్సెంటేజ్ 00 క్యాన్సల్, ఈ పర్సెంటేజ్ 00 క్యాన్సల్. సో మల్టిప్లై చేద్దాం. 273 ఇంటూ 17, 7 3s are 21, 7s are 49, 7 7s are 49 plus 251, 5 ఉంది, 7 2s are 14 plus 1 19, 1913 into 1 3s are 3, 1 7s are 7, 1 2s are 2. సో యాడ్ చేస్తే 3 4 6 1 4 6 4 3 ఎంతమంది వచ్చారండి, 4643 స్టూడెంట్స్ ఎక్కడ చదువుతున్నారండి, మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఆర్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చదువు 14 ఇంటూ 247, 247 ఇంటూ 14, 4 7s are 28, 2 ఉంటుంది, 4 4s are 16 plus 2 18, 1 4 2s are 8 plus 1 9 into
1 7 jar 7, 1 4 jar 4, 1 2 jar 2, 8, 15, 1 plus 9 10 plus 14, 1 plus 2 3, 3458. ఈ రెండు కలిపి చెప్పమంటున్నాడు. 4643. నెక్స్ట్ 3458 యాడ్ చేస్తే ఎంత అంటున్నాడు. సో యాడ్ చేద్దాం. 3 plus 8 11, 1 plus 4 5, 5 plus 5 10, 1 plus 6 7, 7 plus 4 11, 1 plus 4 7, 7 plus 3 10. సో ఓకేనా. సో చదువుతుంది. 8 plus 3 11, 10, 6 plus 7 11, 1, 1 plus 4 7, sorry 1 plus 4 5, 5 plus 3 8, 8 to 1 0 1, 8101 persons టోటల్ ఆర్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు అంట. వాళ్ళు బోత్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is the ratio between the number of students studying at postgraduate and the graduate levels respectively from institute S అనమాట. ఎస్ అనే ఇన్స్టిట్యూట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్ళకి గ్రాడ్యుయేట్ చదువుతున్న వాళ్ళకి రేషియో ఎంత అంటాడు. స్టార్టింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చెప్పాడు, తర్వాత గ్రాడ్యుయేట్ చెప్పాడు. సో ఆర్డర్ మిస్ అవ్వకండి. మీకు ఆప్షన్లో గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రేషియో కూడా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ 24,700లో ఇక ఏ ఇన్స్టిట్యూట్ ఎస్ 21%. అంటే ఎలా రాసుకోవాలి? 24,700 into 21% ఈజ్ 2. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ వద్దాం. గ్రాడ్యుయేట్ 27,300లో 14%. 27,300 into 14%. సో ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. పర్సంటేజ్ క్యాన్సిల్. 7 టేబుల్ ఇందులో 3 times, ఇందులో 2 times. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 24,700 into 3 ఈజ్ 2. 27,300 into 2. ఓకే, double zeros cancel. Next step 247 into 3 is 273 into 2. 3 1 time. ఈ 3 ఇందులో 9 1 time అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటాయి? 247 is 91 into 2 అంటే 182. నెక్స్ట్ దీని 13 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. 1 time 13 ఇంకా 11 ఉంటుంది. 117లో 19 time is 2. 13 టేబుల్ ఇందులో 1 time 13, 52లో 4 times. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 19 is to 14. So ratio between the number of students studying at postgraduate and graduate levels in the institute S are 19 is to 14 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. How many students of institutes M and S are studying at graduate level అన్నాడు. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో M ఇన్స్టిట్యూట్ S ఇన్స్టిట్యూట్లో కలిపి చదువుతున్న వాళ్ళు ఎంతమంది అంటున్నాడు. సో Mలో ఎంత ఉంది? 17, ఎస్లో 14. అంటే ఇక్కడేమో 17%, ఇక్కడేమో 14%. సో రెండు కలపండి 31%. సో 31% ఆఫ్ 27,300 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఎం అండ్ ఎస్. సో దీని వాల్యూ కడదాం ఇప్పుడు. 27300 into 31/100. సో 0000 క్యాన్సిల్. ఇంకా మిగతాయి యాడ్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. 273 into 31. 1 3s are 3, 1 7s are 7, 1 2s are 2, 3 3s are 9, 3 7s are 21, 2 పక్కన పెడితే 3 2s are 6 plus 2 8. సో 3 7 plus 9 16, 1 plus 2 3, 3 plus 1 4 8. సో ఎంత వస్తుందండి? 8,463. 8,463 students are studying in the graduate level in the institutes M and S together అన్నమాట. రెండిట్లో కలిపి 8,463 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. What is the ratio between number of students studying at postgraduate level from institute S and the number of students studying at graduate level from institute Q? ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఎస్ అనే ఇన్స్టిట్యూట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, అలాగే క్యూ అనే ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేట్ లెవెల్ చదివే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళిద్దరికి రేషియో కడితే ఎంత వస్తుంది అని అంటున్నాడు. ఓకే, మనం కట్టాల్సింది ఎస్ ఈజీ ఇస్ టు క్యూజీ, ఇది అడుగుతున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్లోని ఎస్కి, గ్రాడ్యుయేట్లోని క్యూకి ఉన్న అమౌంట్ల నెంబరింగ్ల రేషియో అడుగుతున్నాడు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్ అంటే ఇదే కదా. సో 24,700లో 21% ఈజ్ టు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్లో క్యూ అంటే ఇక్కడ 13% ఆఫ్ 27,200. ఓకేనా. సో ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దాం. సో పర్సంటేజ్ తీసేసాను. ఇంకేముంటుంది? 24,700 into 21 ఈజ్ టు 13 into 27,300. 0000 క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది?
247 into 21 is to 13 into 273 అవుతుంది. ఇప్పుడు చూద్దాం 3 టేబుల్ ఇందులో 7 టైమ్స్, ఇందులో 91 టైం అవుతుంది. ఇంకా 247 into 7 is to 13 into 91. నెక్స్ట్ ఈ 7 1 టైం, 7 ఇందులో 13 టైమ్స్. ఇంకేం మిగులుతుంది 247 is to 13 into 13 మిగులుతుంది. నెక్స్ట్ చెక్ చేస్తాం 13 టేబుల్ 247లో డివైడ్ చేస్తే 1 టైం 13, రిమైండర్ 11 7, సో 9 టైమ్స్ 1170. సో ఇది 19 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది 19:13 మిగులుతుంది. సో రేషియో ఎంత అవుతుందండి 19:13 అనేది మనకు కావాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ టు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ క్యూ అనమాట. ఓకే, ఫైనల్ ఆన్సర్ 19:13 అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఎట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఎన్ అండ్ పి అని అంటున్నారు. ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఎన్ అనే ఇన్స్టిట్యూట్లోను పి అనే ఇన్స్టిట్యూట్లోను కలిపి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఎన్లో ఎంతమంది ఉన్నారు జాగ్రత్తగా చూడండి. ఇదే కదా సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 15% ప్లస్ పిలో ఎంతమంది ఉన్నారు చూడండి 12%. ఓకే, సో ఓవరాల్ 27% ఉన్నారు. ఓకేనా, అంటే అలా చెప్తాం మనం 24,700లో ఓకే 27% కలిపితే ఎన్ ప్లస్ పి ఇద్దరిలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ వస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ వస్తారు. సో ఇప్పుడు అప్లై చేద్దాం. సో ఎన్ అండ్ పిలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఈక్వల్ టు 24,700 ఇంటూ 27/100. ఓకే, సో ఈ 2 సున్నాలు కొట్టేసాం. ఇంకేముంటుంది 247 ఇంటూ 27 ఉంటుంది. సో పక్కన మల్టిప్లై చేద్దాం. 247 ఇంటూ 27, 7 7 జార్ 49, 4 ఉంటుంది. 7 4 జార్ 28 ప్లస్ 4 32, 3 ఉంటుంది. 7 2 జార్ 14 ప్లస్ 3 17 ఇంటూ 2 7 జార్ 14, పక్కన 1 పెట్టుకుంటే 2 4 జార్ 8, 8 ప్లస్ 1 9. నెక్స్ట్ 2 2 జార్ 4 యాడ్ చేద్దాం 9, 2 ప్లస్ 4 6, 7 ప్లస్ 9 16, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 4 6 అన్నమాట. సో ఎంత వస్తుందండి ఓవరాల్గా 6,669 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ at postgraduate level from the institutes N and P అన్నమాట. సో మొత్తం ఎంతమంది 6,669 మంది స్టూడెంట్లు N మరియు P అనే ఇన్స్టిట్యూట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చదువుతున్నారు. ఓకే, సో ఈ విధంగా మనం పై చార్ట్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మీకు మొత్తం 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ చూపించాను ఇక్కడ. ఎటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అని అనేసి పై చార్ట్ నుంచి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువగా పై చార్ట్ని మీకు అడిగే ఛాన్స్ ఉందండి. ఎక్కువ మందికి పై చార్ట్ని ఎక్కువ అడుగుతుంటారు. ఇలాగా 2 లింక్ చేసి అడుగుతూ ఉంటారు. సో మీకు సింగిల్గా అడిగినప్పుడు ఏ ట్రబుల్ ఉండదండి, కానీ 2 అడిగినప్పుడు మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. వాడు అడుగుతుంది ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో గ్రాడ్యుయేట్ అని అడుగుతున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అడుగుతున్నాడు. ఒక్కసారి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండు కంబైన్ చేసి కూడా అడుగుతున్నాడు. సో అందుబట్టి ఇచ్చినప్పుడు మనం ఒక ఆర్డర్లో జాగ్రత్తగా చదువుకుంటూ చేయాలి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ అన్నప్పుడు ఫస్ట్ పైది చూసుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నప్పుడు సెకండ్ చూసుకోవాలి. 1 by 1 ఒకటి దాని తర్వాత ఒకటి ఆర్డర్లో వేసుకుంటే స్లోగా క్యాలిక్యులేట్ చేయాలి. నేను కూడా మీరు ఇబ్బంది పడకూడదని స్లోగా క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మిగతా చాప్టర్లు చెప్పినట్టు మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే క్యాలిక్యులేషన్ వైజ్ ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మీరు ఎక్కడైనా మిస్ రీడ్ చేశారనుకోండి, ఎక్కడైనా వాల్యూని, ఆన్సర్ మొత్తం రాంగ్ అయ్యి టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే మీకు ఒక్కొక్కటి ఆర్డర్లో చూపిస్తున్నాను. ప్రతి చోట ఫిగర్ను అలా తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఓకే, సో ఇది టోటల్ పై చార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో పై చార్ట్లో మీకు గుర్తుంచుకొస్తుంది ఏంటంటే టోటల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ సర్కిల్ 360 degrees. సో 1% ఈక్వల్ టు 3.6 degrees. ఇది ఒకటి గుర్తుంచుకోని మీకు చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ సెంట్రల్ యాంగిల్ అని అడుగుతూ ఉంటాడు. సెంట్రల్ యాంగిల్ దేనికోసమని అని అడగొచ్చు. ఓకే, సో ఇక్కడ 14% అడిగినందుకు ఏం చేయాలి, 14 into 3.6 అని తీసుకోవాలి. అంతేనా? ఆ పర్సెంటేజ్ని సెంట్రల్ యాంగిల్ అడిగితే మీరు వెంటనే 14 into 3.6 అని తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒక పర్సెంటేజ్ని సెంట్రల్ యాంగిల్గా మార్చాలి అంటే మీరు ఏం చేయాలి, ఇంటూ 3.6తో మల్టిప్లై చేయాలి.
ఒక యాంగిల్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? బై 3.6తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో మీ దగ్గర ఎవరైనా మిమ్మల్ని అడిగారు ఎక్కడ 180 degrees ఉంది, ఇది ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ అవుతుంది అనుకో, బై 3.6తో డివైడ్ చేయాలి. చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 50%కి ఈక్వల్ అవుతుంది. సో ఈ సెంట్రల్ యాంగిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ యావరేజ్గా ఏం అడగలేదు, కానీ ఎగ్జామ్లో యావరేజ్ అని అడుగుతాడు, కొన్నిసార్లు రేషియోను పర్సెంటేజ్ అడుగుతాడు. నేను ఓన్లీ మీకు రేషియోస్ పర్సెంటేజ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఇంకా మోడల్స్ కనుక ట్రై చేసుకున్నట్టయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇందులోనే తీసుకోండి. మీకు కావాలంటే సరదాగా యావరేజ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ అని తీసుకోవచ్చు, యావరేజ్ ఒక్కో దానికి ఎంత పెడుతున్నాడు అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ రేషియోస్ మీకు నచ్చిన విధంగా ఏ రెండింటిగా రేషియో తీసుకొని చూడవచ్చు. బట్ మీరు క్వశ్చన్ చేసినప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే టోటల్ సమ్మేషన్ ఎంత అది అబ్జర్వ్ చేయాలి. హైయెస్ట్ ఏది, లోయెస్ట్ ఏది అని చూసుకోవాలి. హైయెస్ట్కి లోయెస్ట్కి డిఫరెన్స్ ఏది అని చూసుకోవాలి. నెక్స్ట్ సెంట్రల్ యాంగిల్లో చెక్ చేసుకోవాలి. మొత్తాన్ని 360 డిగ్రీలో చేసుకొని 1 డిగ్రీ ఎంతకి ఈక్వల్ అవుతుంది అనేది చూసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే స్టూడెంట్స్? సో ఎంటైర్ మీకు పై చార్ట్ కోసం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పూర్తిగా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఈ క్లాస్ అంతా జాగ్రత్తగా చూసుకుని మీరు నోట్ చేసుకుని సంస్థను ఒకసారి పూర్తిగా ప్రాక్టీస్ చేస్తే మీకు 5 out of 5 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే? సో నెక్స్ట్ క్లాస్లో మనం బార్ డయాగ్రామ్ గురించిన ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేద్దాం. ఓకే? థ్యాంక్ యూ.